ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. నిన్న రాత్రి ఈ రోజుకి సంబంధించి దాదాపు 11,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలోని 3 సెంటర్లో కూడా ఓపెన్ చేశారు. అవి పూర్తి స్థాయిలో అయిపోయినాయి. ఈరోజు నడక మార్గం 3,000 టోకెన్లు, శ్రీవారి నడక మార్గం టోకెన్లు ఓపెన్ చేశారు. అవి కూడా మరి కాసేపట్లో అయిపోతాయి అన్నమాట. ఇక ఈరోజు ఉదయం 10 గంటలకు జూన్ నెలకి సంబంధించి డైరెక్ట్ ఆర్జిత సేవలు, కళ్యాణము, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ, అలాగే జ్యేష్ఠాభిషేకం టికెట్లు కూడా ఓపెన్ అయ్యాయి. దయచేసి మీరు అందరూ బుక్ చేసుకోండి. అలాగే ఈరోజు మధ్యాహ్నము 3 గంటలకు మీ అందరికీ జూన్ నెలకు సంబంధించి 500 రూపాయల వర్చువల్ పార్టిసిపేషన్ దర్శనం టికెట్లు విడుదలవుతాయి. దయచేసి బుక్ చేసుకోండి. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి బుక్ చేసుకునే అవకాశము ఎవ్వరు మిస్ అవ్వద్దు. ఎందుకు అంటే ఒక్కొక్కరు 10 టికెట్లైనా కూడా బుక్ చేసుకోవచ్చు. 10, 20, 30 మీ ఇష్టం. అలాగే ఇంకా రేపు మార్చ్ 22వ తారీఖున ఉదయం 10 గంటలకు జూన్ నెలకు సంబంధించి అంగ ప్రదక్షిణ టోకెన్లు, అలాగే మధ్యాహ్నం 3 గంటలకు రేపు వయోవృద్ధుల వికలాంగుల కోట జూన్ నెలది విడుదలవుతుంది. ఇక అలాగే ఎల్లుండి 24వ తారీఖున 300 రూపాయల దర్శనం టికెట్టు జూన్ నెలది విడుదలవుతుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల తిరుపతి రూములు విడుదలవుతాయి. ఇక ఈ నెల 25 ఉదయం 10 గంటలకు ఏప్రిల్ నెలకి సంబంధించి మీ అందరికీ కూడా దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు విడుదలవుతాయి. బుక్ చేసుకోండి. ఎవ్వరి అవకాశాన్ని మిస్ అవ్వద్దు, ఓకేనా? అలాగే రేపు విడుదలయ్యేటటువంటి అంగ ప్రదక్షిణ, వయోవృద్ధుల కోట 2 కూడా ఫ్రీ టికెట్లే. ఈరోజు విడుదలవుతున్నటువంటి మధ్యాహ్నం కోట అనేది 500 రూపాయలు. కానీ మధ్యాహ్నం టికెట్లు వర్చువల్ పార్టిసిపేషన్ ద్వారా అవి కేవలము మీరు దర్శనం మాత్రమే చేసుకుంటారు. దయచేసి ఈ తేడాన్ని మీరు గమనించగలరు. ఇక రోజువారీ వీడియోస్కి వెళ్ళినప్పుడు నిన్నటి రోజు దాదాపు 58,872 మంది దర్శనం చేసుకున్నారు. 23,523 మంది తలనీలాలు ఇచ్చారు. 3.71 హుండీ స్వామివారి కానుకలు. ప్రస్తుతం అయితే తిరుమల కొండపైన రద్దీ కాస్త తక్కువగానే ఉన్నది. ఎండ కూడా బాగా పెరిగిపోయింది. ఎంత ఎండలు ఉన్నా కానీ కొంచెం రద్దీ తక్కువ ఉంది కాబట్టి దర్శనం తొందరగా అవుతుంది. 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి కాబట్టి రద్దీ అనేది తక్కువ ఉంది. మరొక 15 రోజుల తర్వాత సెలవులు కాబట్టి ఎక్కువ రద్దీ ఉంటుంది. ఎవరైనా రావాలి అనుకుంటే ఏప్రిల్ మొదటి వారం లోపల రావడానికి ప్రయత్నం చేయండి. టికెట్ లేని వారు ప్రయత్నం చేయండి. దూర ప్రాంతాల వారు కూడా ప్రయత్నం చేయండి. తొందరగానే మీకు ప్రస్తుతం అయితే దర్శనం అయితే అవుతుంది. రద్దీ తక్కువగా ఉంది, తక్కువ మంది వస్తున్నారు. దయచేసి ఇది మీరంతా గమనించగలరు. అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సమేతంగా తిరుమల కొండపైన స్వామివారిని దర్శనం చేసుకోవడానికి అయితే రావటం జరిగిందండి. అలాగే ప్రతిరోజు మన వాట్సాప్, టెలిగ్రామ్ మీరు ఫాలో అవుతే రోజువారీ అప్డేట్స్, ఏవైనా బ్రేకింగ్ న్యూస్లు, అలాగే మీకు ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో నన్ను అడగవచ్చు. అన్నీ కూడా మన వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. 26,145 మంది తలనీలాలు ఇచ్చారు. 3.97 ఏమైనా స్వామివారి హుండీ ఆదాయం సంబంధించి వీడియో ఇంతతో సెలవు తీసుకుంటున్నాం. సంబంధించి ఎటువంటి దర్శనం టికెట్కి సంబంధించి అయినా దయచేసి కమెంట్ సెక్షన్లో అడగగలరు, ఓకేనా? దూర ప్రాంతాల వాళ్ళు చక్కగా రండి. నేను స్క్రీన్ పైన మీకు అలిపిరి శ్రీవారి నడక మార్గం కూడా పెట్టాను. ఆ 2 కూడా మారడం జరిగింది. అలాగే ప్రతిరోజు సర్వదర్శన టోకెన్లు రాత్రి 8 నుంచి 9 గంటల లోపలే ఇస్తారు. ఇక ఈరోజు శుక్రవారం కాబట్టి ఈరోజు రాత్రి కాస్త ఎక్కువ టోకెన్లే రేపటికి సంబంధించి విడుదల చేస్తారు. దానికి కారణము ప్రతి శుక్ర, శని, ఆదివారాల్లో అధిక సంఖ్యలో భక్తులు వస్తారు కాబట్టి కాస్త టోకెన్లు ఒక 2-3 వేలు ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉన్నది. నడక మార్గం టోకెన్లు కూడా రేపటికి సంబంధించి ఒక 1000 టోకెన్లు అధికంగానే ఇస్తారు. దయచేసి మరి ఇదంతా గమనించగలరు. ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. మరొక వీడియోతో మరలా రేపటి మన ఛానల్లో మేము ముందుకు నేను రావటం జరుగుతుంది. సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.